ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. పరిశుద్ధుని ప్రేమ బలి నాశనం నశింపజేసింది. పరిశుద్ధుని ప్రేమ బలి నాశనం నశింపజేసింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ అనుదిన మన్నా అనే ఈ కార్యక్రమాన్ని మీకు అందించటంలో చాలా సంతోషిస్తున్నాను. దేవుడు దివారాత్రి మిమ్మల్ని కాచి కాపాడి నడిపించాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుడు మిమ్మలను విజ్ఞాపనాత్మతో నింపాలని ఆశపడుతున్నాడు. జకరియా గ్రంథం 12:10 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీరందరూ మంచి ప్రార్థన పరులు అవ్వాలని దేవుని యొక్క ప్రణాళిక. ఎవరెవరైతే ప్రార్థనలో తగ్గిపోయారో, తెల్లవారు లేచి ప్రార్థన చేయటం అలవాటు పోయిందో, ఎవరెవరైతే ఉపవాస ప్రార్థన చేయటం అలవాటు తప్పిపోయిందో, తర్వాత కుటుంబ ప్రార్థనలు మానేస్తారో, మిమ్మల్ని అందరినీ దేవుడు ఈరోజు ప్రత్యేకంగా దర్శిస్తున్నాడు. నేను మీకోసమే చెప్తున్నాను. మిమ్మల్ని దేవుడు బలపరుస్తున్నాడు. ప్రార్థనాత్మతో నింపబోతున్నాడు. ప్రార్థన శక్తితో నింపబోతున్నాడు. యేసు క్రీస్తును గెత్సేమనీ తోటలో దేవదూతలు వచ్చి బలపరచినట్టుగా మిమ్మల్ని దేవుడు బలపరచబోతున్నాడని మాట్లాడుతున్నాడు. ఈ మాటను దేవుడు దీవించగాక. మనము కొద్ది దినాలుగా ఈ లెంట్ డేస్ని దృష్టిలో పెట్టుకొని మనం యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి, ఆ మరణంలో కనెక్ట్ అయిన వారి గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. చాలామంది కనెక్ట్ అయ్యారు. అయితే కొందరికి లాభసాధకమైంది, కొందరు వాళ్ళ చేతులారా నష్టపోయారు. సో నేను వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాను. అరిమతయ జోసెఫ్ గురించి ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను. మరి ఒక ఆత్మ ప్రత్యక్షత ఈరోజు సిద్ధపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించాడు. అదేంటంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన్ని పాతి పెట్టడానికి దేవుడు అరిమతయ యోసేపు అనే వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. అయితే ఆయన ఒక గొప్ప ధనవంతుడు. అంతేకాదు ఆయనకు సొంత ల్యాండ్ ఉండేదన్నమాట. తర్వాత యూదుల యొక్క పట్టణం, యూదుల యొక్క కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ కౌన్సిల్లో ఈయన కూడా మెంబర్గా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. అయితే యేసు ప్రభు చనిపోయిన తర్వాత, యేసు ప్రభు మృతి చెందిన తర్వాత పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ శరీరాన్ని, ఆ మృతదేహాన్ని అడిగి ఒక రాజరీగ పద్ధతిలో యేసు ప్రభువును పాతి పెట్టాలనే ఉద్దేశంతో అన్నీ సిద్ధపరిచాడు. దానికోసమే తన ల్యాండ్ను కూడా మరి దేవుని కోసం అంకితం చేశాడు. అయితే దేవుని బిడ్డలారా, 56వ వచనానికి వస్తే, లూకా సువార్త 23:56కి వస్తే, వారు పరిమళ తైలము అత్తరంతా రాసి ఆ యూదులకు ఆచార ప్రకారం సమాధి చేసిన తర్వాత వారు ఆజ్ఞను బట్టి, 10వ ఆజ్ఞను బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి విశ్రాంతి దినంలో వాళ్ళు ప్రవేశించారని రాయబడి ఉంది. చూడండి, యేసుక్రీస్తు యొక్క ఆ మరణము, ఆ భూస్థాప కార్యక్రమం, యేసు ప్రభు యొక్క భూస్థాప కార్యక్రమం ఏదైతే ఉందో అది
విశ్రాంతి దినం ముందే అయిపోవాలని, లేకపోతే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించటం అవుతాయని అరిమతేయ యోసేపు ముందుగానే గ్రహించి ఆయన దేవునికి భయపడి ఏమాత్రం దేవుని పని విషయంలో, దేవుని కార్య విషయంలో ఆలస్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా, దేవుని బిడ్డలారా మరి విశ్రాంతి దినం ముందే ఆయన పాతిపెట్టడం, ఆ పాతిపెట్ట కార్యక్రమాన్ని సంపూర్ణ చేయటం అనేది జరుగుతుంది. ఈరోజు నేను 2 కార్యాలు మీతో మాట్లాడతాను. లూకాసు వార్త 23, 55, 56లో కూడా 55 తన ల్యాండ్ను దేవుని యొక్క నామ మహిమ కోసం సమర్పించటం జరుగుతుంది. ఆయన్ని యేసును సిలువ వేసిన వాళ్ళు ఏమనుకుని ఉంటారు? ఈయనకు దిక్కు లేదు, ఈయన ఒక నార్మల్ వ్యక్తిగా పాతిపెట్టబడతాడని చెప్పి అనుకున్నారు. కనీసం ఆయన శరీరాన్ని కూడా పాతిపెట్టడానికి ఎవరు రారు, ఎందుకంటే ఆల్రెడీ మనం అందరం భయపెట్టేశాము కాబట్టి ఎవరు రారనుకున్నారు. యేసుక్రీస్తు యొక్క భూస్థాప కార్యక్రమాన్ని కూడా అవమానించాలని ప్లాన్ చేశారు. కానీ దేవుడు అరిమతేయ యోసేపు అనే వ్యక్తిని ఎన్నుకొని, దేవుని బిడ్డారా తన ల్యాండ్ను ఎవ్వరు వాడని కొత్త ల్యాండ్ని ఇచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు మీరు దేవుని కోసం ఎప్పుడైనా ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఇచ్చారా? దేవుని మందిరం కట్టడానికి కోసం, దేవుని పని కోసం ఇచ్చారా? కనీసం మీ ఇంట్లో ఒక గదిని దేవుని యొక్క ఆరాధన జరగటానికి, వారానికి ఒకసారి మీ ఇంట్లో గృహకుడిగా జరగటానికి ఎప్పుడైనా ఇచ్చారా? ఒకసారి ఆలోచన చేసి చూడండి. ఎంతోమంది దేవుని పని చేయాలని ఆశపడుతున్నారు, కానీ అది క్రియారూపం తాల్చట్లేదు. కొంతమందికి ఆ ఆశ కూడా లేదు. ఎంతో విచారకరమైన విషయం. తర్వాత మనం చూస్తే దేవుని బిడ్డారా 56వ వచనంలో మనం చూస్తే ఆయన విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని దివారాత్రి ధ్యానించేవాడే ధన్యుడు అని బైబిల్ రాయబడినప్పుడు దాన్ని పాటించేవాడికి ఇంకా ఎంత దీవెనలు వస్తాయండి? ఒకసారి ఆలోచన చేసి చూడండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం నిర్లక్ష్యం చేపడుతున్నాయి. మనకు ధర్మశాస్త్రం కాదు, కానీ ధర్మశాస్త్రాన్ని 2 మాటల్లో యేసు ప్రభువారు తేల్చేస్తాడు. నువ్వు దేవుని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించని చెప్పేశాడు. మనం దేవుని ప్రేమించే విషయంలో ఎంతో నిర్లక్ష్యం వైఖరి. అంతేకాదు సహోదరుని, తోటి సహోదరిని ప్రేమించే విషయంలో కూడా మనం ఎన్నోసార్లు తప్పిపోతున్నాం. కోపం, కక్ష, వారి పేరును చెడగొట్టడానికి ప్రయత్నం చేయటం, తర్వాత వారి గురించి ఇతరులకు చెప్పటం, బ్యాడ్గా చెప్పటం, నేరారోపణ చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దేవుని బిడ్డారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. పరిశుద్ధాత్మని ఈ కార్యం ద్వారా సహోదరుని దేశించి దుఃఖపెట్టకండి. ఎఫెసీ పత్రిక 4:30-31లో అవే రాయబడి ఉంది. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. మీరు దేవుని కోసం ఏదైనా చేసేవారుగా, దేవుని నామాన్ని మహిమపరిచేవారుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి విశేషమైన కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడే తాకండి ప్రభా, వర్ధలు చేయండి ప్రభా. తండ్రి ప్రభా, యోసేపులాగా మమ్మల్ని నిలబెట్టండి ప్రభా. విశేషమైన కృప దయచేయండి ప్రభా. మీరే తాకుమని, దీవించి, బలపరచమని, వర్ధలు చేయమని, అయ్యా వాక్యానుసారం నడవటానికి పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. మీరు దీవించబడితే ఈ కార్యక్రమం ద్వారా మాకు తెలియపరచడం మర్చిపోమాక. విశాఖపట్నంలో దహించు అగ్ని ప్రత్యేక స్వస్థత విడుదల కూడిక మార్చ్ 14వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్,
రాజమహేంద్రవరం. స్థలం శుభలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73.